హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు సాధన కాన్సెప్ట్ క్లాసెస్. ఈ వీడియోలో మనం పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఆఫ్ టూ వేరియబుల్స్ ఒక కాన్సెప్ట్స్ తెలుసుకుందాం. మీరు ఆల్రెడీ 9th స్టాండర్డ్లో లీనియర్ ఈక్వేషన్స్ టూ వేరియబుల్స్ మీరు చేశారు. ఇప్పుడు దానికి ఎక్స్ట్రాగా పేర్ అనేది ఒక యాడ్ అయ్యింది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ యొక్క చాప్టర్ నేమ్ని మనం డిస్కస్ చేస్తే మనకి ఈజీగా చాప్టర్ చేయడానికి అవుతుంది. ఇవి చూడండి, ఇక్కడ టూ వేరియబుల్స్ అన్నాడు, పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అన్నాడు. మీకు ఆల్రెడీ తెలుసు, వేరియబుల్ అంటే ఇట్ ఈస్ ద అన్నోన్ వాల్యూ. దాన్ని ఎక్స్తో కానీ వైతో కానీ జెడ్తో కానీ డినోట్ చేస్తుంటాం. మనం ఎక్స్కి 1 ఎజ్యూమ్ చేసుకునుకోండి, సో ఎక్స్ వాల్యూ 1 అవుతుంది. అదే 2 చేసుకుంటే 2 అవుతుంది. సో 3 చేసుకుంటే 3 అవుతుంది. అంటే ఇట్స్ వేరీస్ అన్నమాట. మనం ఎప్పుడైనా ఏదైనా వాల్యూ ఎక్స్కి ఎజ్యూమ్ చేస్తే ఆ వాల్యూ మనకి వస్తుంది. సో ఇట్ ఇస్ వేరీస్ కాబట్టి వేరియబుల్ అవుతుంది. అదేవిధంగా కాన్స్టెంట్ మీకు తెలిసిందే, కాన్స్టెంట్ 10, 100, 1000 ఇవి ఎప్పటికీ మారవు. సో దీన్ని కాన్స్టెంట్ అంటారు. ఓకే, ఇక్కడ టూ వేరియబుల్స్ అన్నాడు. సో ఈ చాప్టర్లో మనం టూ వేరియబుల్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అండ్ వై, ఈ రెండు వేరియబుల్స్ యూస్ చేసుకొని మన చాప్టర్ అనేది ఉంటుంది. ఇక్కడ ఎక్స్ వాల్యూ తీసుకుంటే దీనికి కోఎఫిషియంట్ చూసారా? కోఎఫిషియంట్ అంటే దీని కోఎఫిషియంట్ ఏం లేదు కాబట్టి 1 వస్తుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ 2x తీసుకుంటే కోఎఫిషియంట్ 2 వస్తుంది. అది 4x తీసుకుంటే కోఎఫిషియంట్ 4 వస్తుంది. ఓకే, ఇక్కడ దీనికి పవర్ ఎక్స్పోనెంట్ ఏమైనా వస్తుంది, ఇక్కడ ఎక్స్పోనెంట్ అనేది 1 వస్తుంది. సో ఇక్కడ x² అంటే ఎక్స్పోనెంట్ 2 వస్తుంది. x³ 3 అనేది ఎక్స్పోనెంట్ వస్తుంది. సో ఇక్కడ మనకి ఈ ఎక్స్పోనెంట్ని మన ఒక ఎక్స్ప్రెషన్ తీసుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ x + 3y = 0 ఈక్వేషన్ తీసుకుందాం. ఇందులో మీకు పవర్స్ చూస్తే ఇక్కడ ఎక్స్కి 1 పవర్ ఉంది, వైకి పవర్ ఉంది. లేదంటే x + 3y² తీసుకుందాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది, x పవర్ 1 ఉంది, ఇక్కడ 3y² పవర్ 2 ఉంది. ఇందులో డిగ్రీ అంటే ఏ టర్మ్కి హయ్యెస్ట్ పవర్ ఉందో దాన్ని డిగ్రీ అంటాం. x అనేది ఒక టర్ము, 3y అనేది ఒక టర్మ్. ఇది ఆల్రెడీ మీ 9th స్టాండర్డ్ మీరు చదివారు కాబట్టి దీనికి పూర్తి డీటెయిల్ వెళ్ళడం లేదు. x + 3y² = 0 అని తీసుకున్నట్లయితే x అనేది ఒక టర్మ్ అవుతుంది, 3y² టర్మ్ అవుతుంది. ఇక్కడ డిగ్రీ తీసుకున్నట్లయితే ఏ టర్మ్కి హైయెస్ట్ పవర్ ఉందో దాని డిగ్రీ అంటాం. సో x + 3y² ఇక్కడ డిగ్రీ అనేది ఏమొస్తుందంటే 3y² 2 ఉంది కాబట్టి దీని యొక్క డిగ్రీ అనేది 2 అవుతుంది. సో అదేవిధంగా ఇక్కడ x + y = 0 తీసుకుంటే ఇక్కడ ఏమవుతుంది, డిగ్రీ దీనికి 1 ఉంటుంది, ఇది 1 ఉంటుంది కాబట్టి అన్నిటికీ ఇది డిగ్రీ అనేది 1 అవుతుంది. సో ఎప్పుడైతే డిగ్రీ 1 ఉందో ఇచ్చిన ఈక్వేషన్లో, అంటే మన ఈక్వేషన్ మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఈక్వేషన్లో డిగ్రీ అనేది 1 ఉంటే అది లీనియర్ ఈక్వేషన్ అవుతుంది. ఈక్వేషన్లో 1 ఉంటే, డిగ్రీ 1 ఉంటే అది లీనియర్ ఈక్వేషన్ అంటాము. ఇక్కడ ఈక్వేషన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈక్వేషన్లో 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి LHS ఉంటుంది, ఒకటి RHS ఉంటుంది. అంటే LHS అనేది వాల్యూ RHSకి ఈక్వల్ అవ్వాలి, లేదా RHS అనే వాల్యూ LHSకి ఈక్వల్ అవ్వాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ x + y = 2 తీసుకోండి. ఇక్కడ 2 రావాలంటే ఏం చేయాలి, x అనేది వాల్యూ 1 రావాలి, yకి 1 వాల్యూ ఇస్తే 1 + 1 = 2 అవుతుంది. సో LHS = RHS అవుతుంది. లేదా x 0 తీసుకుని y 2 తీసుకుంటే 0 + 2 = 2 అవుతుంది. LHS RHS అవుతుంది. సో ఈక్వేషన్ అనేది LHS RHS అయినప్పుడు ఈక్వేషన్ అనేది మనకి ఎగ్జిస్టెన్స్ అవుతుంది. దీన్ని మనం సొల్యూషన్ అంటాము. మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాము. దీన్ని సొల్యూషన్ అంటాం. అంటే ఇచ్చిన వాల్యూ మనం అందులో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు, వేరియబుల్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి RHS ఈక్వల్ అవ్వాలి, దాన్ని అప్పుడు మనం ఈక్వేషన్ అంటాం. రైట్. సో ఇక్కడ మనకి ఈ చాప్టర్ విషయానికి వస్తే ఇక్కడ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ 2 వేరియబుల్ అన్నారు. అంటే 2 వేరియబుల్ యూస్ చేసుకొని 2 లీనియర్ ఈక్వేషన్స్ మనం డిస్కస్ చేస్తాం. సో అక్కడ మనకి లీనియర్ ఈక్వేషన్ అంటే మనకి
ఎక్స్ ప్లస్ వై 2 వేరియబుల్స్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఒక లీనియర్ ఈక్వేషన్. ఎందుకంటే దీనికి డిగ్రీ 1 ఉంది అండ్ 2 వేరియబుల్స్ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇది ఒక లీనియర్ ఈక్వేషన్ వస్తుంది. సో జనరల్గా మన లీనియర్ ఈక్వేషను జనరల్ ఫామ్ ఎలా ఉంటుందంటే ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఏ బీసీ రియల్ నెంబర్స్ ఉంటాయి అండ్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అండ్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఎందుకు అవ్వకూడదంటే ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది 0 అయింది అనుకుందాం. సో ఏ అనేది 0 అన్నట్లేదు, 0 ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ వస్తుంది, ఇక్కడ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. ఇక్కడ ఒకే వేరియబుల్ ఉంది, మనం డిస్కస్ చేస్తుంది 2 వేరియబుల్స్. సో ఏ అనేది 0 కాకూడదు, అదేవిధంగా బి అనేది 0 కాకూడదు, సి అనేది కాన్స్టెంట్. సో ఇది జనరల్ ఫార్ములా. ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు జనరల్ ఫార్ములా వేర్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అండ్ బి ఈజ్ నాట్ ఈక్వల్ 0 అండ్ ఎక్స్ అండ్ వై ఆర్ వేరియబుల్స్. సో ఇది పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అనేది. ఆల్రెడీ మన పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్లో 9th స్టాండర్డ్ చేసాము. మీరు గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చేసినట్లయితే ఎక్స్ వై కోఆర్డినేట్ యాక్షన్ తీసుకుంటే మనకేం వస్తుంది, స్ట్రైట్ లైన్ వస్తుంది. ఇది ఎక్స్ అనుకుంటే ఇది వై అనుకుంటే ఇది మన ఈక్వేషన్ అనేది ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అనేది ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది. 9th స్టాండర్డ్లో చేసాం. అది లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్. ఇప్పుడు పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ పేర్ ఏంటంటే 2. సో 2 స్ట్రైట్ లైన్ వస్తాయి. ఆ 2 స్ట్రైట్ లైన్ అనేది 2 ఇంటర్సెక్ట్ అవ్వచ్చు, లేదా 2 ప్యారలల్ అవ్వచ్చు, లేదా 2 కోయిన్సైడ్ అవ్వచ్చు. ఇది నెక్స్ట్ మన కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. సో ఈ విధంగా లీనియర్ పేర్ ఆఫ్ ఈక్వేషన్స్ అనేది మనం చాప్టర్లో చేస్తాము. ఇది ఇంట్రడక్షన్. సో మీకు చాప్టర్ ఎలా ఉంటుందంటే ఇక్కడ ఇంట్రడక్షన్ ఉంటుంది, గ్రాఫికల్ మెథడ్ ఆఫ్ సొల్యూషన్స్. మనం ఇచ్చిన ఈక్వేషన్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసి దాని గ్రాఫికల్ మెథడ్లో మనం గ్రాఫికల్లో రిప్రజెంటేషన్ చేస్తాము. ఓకే, తర్వాత కోఎఫిషియెంట్స్ని యూజ్ చేసుకొని ఇది ఏ టైప్ వాట్ టైప్ ఆఫ్ ఇమేజ్ వాట్ టైప్ ఆఫ్ మనకి గ్రాఫ్ వస్తుంది, అంటే మనకి ఇంటర్సెక్ట్ అవుతుందా, లేదా ఎయిర్లైన్స్ అవుతాయా, లేదా కోయిన్సైడ్ అవుతాయి అనేది చూస్తాం. అండ్ థర్డ్ అనేది సబ్స్టిట్యూషన్ మెథడ్ అండ్ ఎలిమినేషన్ మెథడ్. ఇచ్చిన పేర్ ఆఫ్ ఈక్వేషన్స్ని మన గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో మెథడ్లో మనం చేయడానికి కష్టం అయినప్పుడు ఈ మెథడ్స్ వాడతాం. ఎందుకంటే గ్రాఫికల్ మెథడ్లో అనేది ప్రతిదీ మనం రిప్రజెంట్ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ రూట్ 2 ఉందనుకోండి, రూట్ 2ని మనం రిప్రజెంట్ చేయలేం. అలాంటి దాన్ని మనం సబ్స్టిట్యూషన్లో కానీ ఎలిమినేషన్ మెథడ్లో కానీ మనం చేస్తాం. సో ఇది ఇంట్రడక్షన్లో ఒకసారి రికాల్ చేసుకుందాం. పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అనేది ఏంటంటే పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్ మీద 2 వేరియబుల్స్ ఉంటాయి. ఒక ఈక్వేషన్ ఫామ్ అవుతున్నాయి. 2 వేరియబుల్స్ యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా ఒక ఈక్వేషన్ ఫామ్ అవుతుంది. అండ్ దాని డిగ్రీ అనేది 1 అవుతుంది కాబట్టి దాన్ని లీనియర్ ఈక్వేషన్ అంటాము. అలాంటి ఈక్వేషన్స్ 2 ఉంటాయి. ఏంటి, a1x ప్లస్ b1y ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 ఇదొక ఈక్వేషన్. అండ్ a2x ప్లస్ b2y ప్లస్ c ఈజ్ ఈక్వల్ 0 ఇది సెకండ్ ఈక్వేషన్స్. సో ఈ 2 ఈక్వేషన్స్ అనేది మనకి పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అవుతాయి. మన గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో మనకి చేసినప్పుడు ఏదైనా ఇంటర్సెక్ట్ అవ్వచ్చు, లేదంటే మనకి ప్యారలల్ అవ్వచ్చు, లేదా కోయిన్సైడ్ అవ్వచ్చు. సో ఇవి అవుతాయా లేదా అనేది ఈజీ మెథడ్లో కోఎఫిషియెంట్స్ యూజ్ చేసుకుని చేసుకోవచ్చు మనం. సో ఈ 2 మెథడ్స్ అనేవి మనకి సెకండ్ వీడియోలో డిస్కస్ చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.